హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో ఈ యొక్క టాప్ 2 మొబైల్స్ని అయితే కంపేర్ అయితే చేసి చూద్దాం. ఫైనల్గా మనకు గేమర్స్ ఏ మొబైల్ తీసుకోవాలి, తర్వాత కెమెరా లవర్స్ ఏ మొబైల్ తీసుకోవాలి, తర్వాత మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలనుకున్న వాళ్ళు ఏ మొబైల్ తీసుకోవాలి, తర్వాత చాలా తక్కువ ప్రైస్లో మంచి స్పెక్స్ కావాలనుకున్న వాళ్ళు ఏ మొబైల్ తీసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మనకు ఆ యొక్క టాప్ 2 మొబైల్స్ ఏమంటే మనకు ఫస్ట్లో లాంచ్ అయిన ఈ యొక్క మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ అనమాట. అండ్ సెకండ్ మొబైల్ చూసుకున్నట్టయితే మనకు ప్రీవియస్లో లాంచ్ అయిన ఈ యొక్క వివో S1 Pro అనమాట. ఈ రెండు మొబైల్స్ మనకు ఇంచుమించు చాలా సేమ్గా అయితే ఉంటాయి. హవెవర్ మనకు తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే చాలా కన్ఫ్యూజన్ అయితే వస్తుంది, ఏ మొబైల్ తీసుకోవాలో ఏ మొబైల్ తీసుకోకూడదు. ఎందుకంటే మనకు మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ వచ్చేసి 17,000 రూపీస్గా వస్తుంది, కానీ వివో S1 Pro ఇది చూసుకున్నట్టయితే మనకు 19,990 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు డిఫరెన్స్ వచ్చేసి 3,000 రూపీస్ ఉంది, కాబట్టి తీసుకోవడానికి అయితే చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు అనమాట. ఇందుకోసం ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నాను. ఈ వీడియో ద్వారా మీ యొక్క కన్ఫ్యూజన్ అంతా క్లారిటీ అనేది అవుతుంది అనమాట. ముందుగా మనం డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా మనం మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ అలాగే వివో S1 Pro నేనైతే సైడ్ బై సైడ్ అయితే చూపిస్తాను. మీరైతే ఇక్కడ చూపించేటప్పుడు బాగా అబ్జర్వ్ అయితే చేయండి. ముందుగా మనం డిజైన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇవి రెండు వచ్చేసి మనకు చాలా యూనిక్ డిజైన్తో అయితే వస్తున్నాయి, ఏదానికి అదే సాటి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ వచ్చేసి మనకు వర్టికల్ కెమెరా మోడల్తో అయితే వస్తుంది, కానీ ఈ యొక్క వివో S1 Pro చూసినట్టయితే మనకు డైమండ్ కట్ షేప్లో అయితే వస్తుంది అనమాట. ఇది మనకు స్క్వేర్ షేపే, కొంచెం తిరిగి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అట్రాక్షన్ ప్రకారం రెండు మనకు ఈక్వల్గానే ఉంటాయి. మనకు దేనికి దానికే ఒక కొత్త యూనిక్ లుక్ అయితే ఇస్తుంది అనమాట. ఇది దీని యొక్క డిజైన్ గురించి. ఇక్కడ డిజైన్ పరంగా మాత్రం మనకు రెండు విన్ అయినాయనే చెప్పుకోవచ్చు. తర్వాత మనం దీని యొక్క థిక్నెస్ అలాగే దీని యొక్క బాడీ వెయిట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా మనం మోటో వన్ ఫ్యూజన్ ప్లస్కి చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు 9.6 mm అలాగే 210 grams వెయిట్తో అయితే వస్తుంది. అండ్ దీని యొక్క బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు ప్లాస్టిక్ బ్యాక్ సైడ్తో అయితే వస్తుంది అనమాట. వివో S1 Proలో చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు 8.7 mm థిక్నెస్తో అయితే ఉంటుంది, అలాగే మనకు 187 grams వెయిట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు. మనకు రెండిట్లో ఏది బెస్ట్ అంటే నేను డెఫినెట్గా వివో S1 Pro అనే చెప్తాను, ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి కంప్లీట్గా గ్లాస్ అయితే వచ్చింది. కానీ ఈ యొక్క మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ చూసుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లాస్టిక్ అనమాట. ఇది మాత్రం మీరు బాగా అయితే గమనించండి. తర్వాత మీకు మంచి స్లిమ్ మొబైల్ కావాలి, తర్వాత వెయిట్ కూడా తక్కువ ఉండాలనుకున్న వాళ్ళకి కూడా డెఫినెట్గా ఈ యొక్క వివో S1 Pro మొబైల్ అయితే చాలా బాగా అయితే సూట్ అవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ మనకు ఈ యొక్క వెయిట్ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క వివో S1 Pro విన్ అయిందని చెప్పుకోవచ్చు. తర్వాత మనం ఇక్కడ డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మోటో వన్ ఫ్యూజన్ ప్లస్కి చూసుకున్నట్టయితే దీంట్లో మనకు 6.5 inch ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లేతో అయితే వస్తుంది. అండ్ దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సర్ చూసుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇచ్చారు. దీని యొక్క రేషియో చూసుకున్నట్టయితే మనకు 19.5:9 రేషియోతో అయితే ఉంటుంది. అండ్ HDR10 సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఇటు పక్క మనం వివో S1 Pro దీని గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు 6.38 inch ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇది కూడా మీకు 19.5:9 రేషియోతో అయితే వస్తుంది అనమాట. అండ్ దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సర్ చూసుకుంటే మనకు డిస్ప్లే పైన అయితే వస్తుంది, అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనమాట. మరి రెండిట్లో బెస్ట్ డిస్ప్లే ఏదంటే నేనైతే ఖచ్చితంగా వివో S1 Pro అనే చెప్తాను. మనకు IPS LCD డిస్ప్లేకి సూపర్ AMOLED డిస్ప్లేకి మనకు చాలా తేడా అయితే ఉంది. ఈ యొక్క సూపర్ AMOLED డిస్ప్లేలో మనకు బ్రైట్నెస్ కానివ్వండి, తర్వాత వీవింగ్ యాంగిల్స్ ఎటువైపు నుంచి చూసినా కానివ్వండి, మనకు కలర్స్ కానివ్వండి చాలా బ్రైట్గా అయితే కనిపిస్తాయి. ఓవరాల్గా చూసుకుంటే మనకు డిస్ప్లే పరంగా మాత్రం డెఫినెట్గా వివో S1 Pro అనే విన్ అవుతుంది. మరి ఇది తక్కువ అని చెప్పుకోవడానికి కూడా లేదు, మనకు IPS LCD డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది, కానీ మనకు సెకండ్ ర్యాంక్లో అయితే వస్తుంది అనమాట ఈ యొక్క వివో S1 Proతో కంపేర్ చేసి చూసుకుంటే. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ డిస్ప్లే విషయంలో మనకు వివో S1 Pro విన్ అయిందని చెప్పుకోవాలి. తర్వాత మనం ఇక్కడ కెమెరా గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యొక్క మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ చూసుకున్నట్టయితే మనకు 64 MP క్వాడ్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. ఈ యొక్క వివో S1 Pro చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు 48 MP క్వాడ్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది అనమాట. ఈ యొక్క మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ చూసుకున్నట్టయితే మనకు ఫ్రంట్ పాపప్తో 16 MP కెమెరాతో అయితే వస్తుంది. ఈ యొక్క వివో S1 Pro చూసుకున్నట్టయితే మనకు యూ షేప్ నోస్తో 32 MP కెమెరాతో అయితే వస్తుంది అనమాట. ఈ యొక్క మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ వచ్చేసి మనకు అప్ టు 4K at 30 frames per second వరకు అయితే రికార్డ్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకు 1080p at 30 frames per second వరకు అయితే రికార్డ్ చేస్తుంది అనమాట. ఈ యొక్క వివో S1 Pro చూసుకున్నట్టయితే మనకు ఫ్రంట్ కెమెరా అలాగే బ్యాక్ కెమెరాస్తో మీకు అప్ టు కేవలం 1080p at 30 frames per second వరకు మాత్రమే షూట్ అయితే చేస్తుంది. మరి ఇక్కడ కెమెరా విషయంలో మనకు బెస్ట్ ఏదంటే నేనైతే డెఫినెట్గా ఈ యొక్క మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ అనేది చెప్తాను. ఇక్కడ మనకు కెమెరా విషయంలో కూడా రెండు మనకు ఈక్వల్గానే ఉంటాయి, కానీ ఎక్కడ తేడాగా ఉంటాయో తెలుసా ఫ్రెండ్స్, మీరు జూమ్ చేసినప్పుడు అనమాట. ఈ యొక్క జూమ్ చేసినప్పుడు మనకు క్వాలిటీ విషయంలో తేడా అయితే వస్తాయి. మనకు చూసేటందుకు ఈ యొక్క 48 MP తర్వాత 64 MP రెండు సైడ్ బై సైడ్ కంపేర్ చేసినా మనకు సమానంగానే ఉంటాయి, కానీ ఇవి మనకు తేడా
తేడాలు ఎప్పుడు వస్తాయి అంటే మనకు జూమ్ చేసినప్పుడు అనమాట. ఈ యొక్క జూమ్ చేసినప్పుడు ఈ యొక్క మెగా పిక్సెల్స్ అనేవి ఎన్ని ఎక్కువగా ఉంటే మనకు అంత క్వాలిటీగా అయితే వస్తుంది. ఈ యొక్క మెగా పిక్సెల్స్ అనేవి మనకు ఎన్ని తక్కువగా ఉంటే మనకు అంత బ్లర్ అయితే ఉంటుందన్నమాట. మరి ఓవరాల్గా చూసుకుంటే మనకు 2 క్వాడ్ కెమెరా సెటప్తోనే వస్తున్నాయి, 2 మనకు ఈక్వల్గానే ఉంటాయన్నమాట. కానీ మీరు మరింత జూమ్ చేసి చూసే వాళ్ళు అయితే డెఫినెట్గా ఈ యొక్క మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ తీసుకోండి. ముందుగా మోటో వన్ ఫ్యూజన్ ప్లస్లో చూసినట్టయితే ఆ యొక్క 4 కెమెరాస్ బ్యాక్ సైడ్ ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకుందాం. దాంట్లో వచ్చేసి మనకు 64 MP + 8 MP + 5 MP + 2 MP అనమాట. అండ్ వివో S1 Proలో చూసినట్టయితే మనకు 48 MP + 8 MP + 2 MP + 2 MP అనమాట. ఇవి వచ్చేసి మనకు వైడ్ యాంగిల్ కోసం, అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, తర్వాత మ్యాక్రో షాట్స్ కోసం, తర్వాత డెప్త్ సెన్సర్ అనమాట. ఈ రకంగా అయితే మనకు కెమెరా కోసం అయితే యూజ్ అవుతాయి. సో మీకు ఒకవేళ మంచి క్వాలిటీ కావాలి నేను జూమ్ చేసినప్పుడు కూడా అంటే డెఫినెట్గా ఈ యొక్క మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ తీసుకోండి. అంతేకాక నాకు డెఫినెట్గా 4K రికార్డింగ్ కావాలనుకున్న వాళ్ళు కూడా డెఫినెట్గా ఈ యొక్క మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ ట్రై చేయండి. మరి ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ కెమెరా విషయంలో మాత్రం మనకు డెఫినెట్గా ఈ యొక్క మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ విన్ అవుతుంది అనమాట. కానీ సెల్ఫీ విషయంలో మాత్రం మనకు ఈ యొక్క వివో S1 Pro అనే విన్ అవుతుంది. ఎందుకంటే మనకు ఈ యొక్క వివో S1 Proలో 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు. కానీ ఈ యొక్క మోటో వన్ ఫ్యూజన్ ప్లస్లో చూసుకున్నట్టయితే 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారనమాట. ఇది దీని యొక్క కెమెరా గురించి. తర్వాత మనం ప్రాసెసర్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకు మోటో వన్ ఫ్యూజన్ ప్లస్లో చూసుకున్నట్టయితే ఇందులో వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 730G ఈ యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. కానీ వివో S1 Proలో చూసుకున్నట్టయితే ఇందులో వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 665 ఈ యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారనమాట. మనకు రెండు వచ్చేసి ఈ యొక్క క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ మంచి ప్రాసెసర్సే మంచి కంపెనీ నుంచి అయితే వచ్చాయి. మీరు ఒకవేళ గేమింగ్కి కావాలంటే 2 మొబైల్స్ అయితే తీసుకోవచ్చు. కానీ నా యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం నేను డెఫినెట్గా ఈ యొక్క మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ అయితే తీసుకుంటాను. ఎందుకంటే మనకు ఇది ట్రెండీగా వచ్చిన ప్రాసెసర్ కాబట్టి మనకు చాలా స్పీడ్గా అయితే ఉంటుందన్నమాట. తర్వాత రెండు వచ్చేసి మనకు ఆండ్రాయిడ్ 10 అప్డేట్స్ అయితే వస్తాయి. తర్వాత ఈ యొక్క మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ చూసినట్టయితే మనకు స్టాక్ ఆండ్రాయిడ్తో అయితే వస్తుందన్నమాట. కానీ ఈ యొక్క వివో S1 Pro చూసినట్టయితే మనకు ఫన్ టచ్ 9.2తో అయితే వస్తుంది. మనకు రెండు వచ్చేసి వెయిట్కి వాటే సాటి అని చెప్పుకోవచ్చు. తర్వాత జీపీయూ సెక్షన్ చూసుకున్నట్టయితే మనకు మోటో వన్ ఫ్యూజన్ ప్లస్లో వచ్చేసి మనకు Adreno 618 జీపీయూతో అయితే యూస్ చేస్తారు. కానీ ఈ యొక్క వివో S1 Proలో చూసుకున్నట్టయితే మనకు Adreno 610తో అయితే యూస్ చేస్తారనమాట. మరి ఓవరాల్గా చూసుకుంటే మీరు గేమింగ్ ఇలా పబ్జీ, ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ, తర్వాత GTA Vice City ఇలా పెద్ద పెద్ద ఆల్ఫాట్ గేమ్స్ ఇలా పెద్ద పెద్ద గేమ్స్ ఆడే వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా ఈ యొక్క మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ అయితే తీసుకోండి. ఇది కూడా తీసుకోవచ్చు. మనకు స్నాప్డ్రాగన్ 665 కూడా మంచి ప్రాసెసరే, కానీ ఒక సంవత్సరం కింద అనమాట. ఇప్పుడు లేటెస్ట్గా చూసుకున్నట్టయితే మనకు డెఫినెట్గా ఈ యొక్క మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ విన్ అవుతుంది. మీకు గేమింగ్కి కావాలంటే డెఫినెట్గా ఈ యొక్క మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. తర్వాత మనం ర్యామ్ రోమ్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకు మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ తర్వాత వివో S1 Proలో చూసుకున్నట్టయితే మనకు రెండిట్లో సింగిల్ వేరియంట్ మాత్రమే తీసుకొచ్చారు. ముందుగా ఈ యొక్క మోటో వన్ ఫ్యూజన్ ప్లస్లో చూసుకున్నట్టయితే ఇందులో మీకు 6GB అలాగే 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే వస్తుంది. ఇందులో మనకు వివో S1 Proలో చూసుకున్నట్టయితే మనకు 8GB ర్యామ్ అలాగే 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే వస్తుంది అనమాట. ఈ యొక్క ర్యామ్స్ అనేవి ఇంకా నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్, మీకు స్ట్రైట్ ఫార్వర్డ్గా ర్యామ్ అనేది మనకు ఎంత ఎక్కువగా ఉంటే మనకు అంత స్మూత్నెస్గా అంత స్పీడ్గా అయితే జరుగుతాయి అనమాట. మీరు ఈ యొక్క మొబైల్స్లో ఆపరేషన్స్ చేస్తుంటారు కదా, ఆపరేషన్ అంటే హాస్పిటల్లో చేసే ఆపరేషన్స్ కాదు. సో ఇలా ఫైల్స్ మూవ్ కానివ్వండి, కాపీ కానివ్వండి, తర్వాత గేమ్స్ ఆడేటప్పుడు కానివ్వండి, సో ఇలా చేసేటప్పుడు మీకు ప్రాసెసింగ్ అనేది కాస్త స్పీడ్గా అయితే ఉంటుంది ఈ యొక్క ర్యామ్ని బేస్ చేసుకొని. ఇక్కడ చూసినట్టయితే మనకు రెండు సమానంగానే అయితే ఉంటాయి అనమాట. ఆ యొక్క వేరియంట్స్ మీరు తీసుకునే వాటిపైన అయితే బేస్ అయి ఉంటుంది. తర్వాత ఈ యొక్క మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ చూసినట్టయితే ఇది వచ్చేసి మనకు UFS 2.1తో అయితే వస్తుంది. ఈ యొక్క వివో S1 Pro గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు eMMC 5.1 అనమాట. సో అసలు ఇదేంటంటే ఈ యొక్క ఫైల్స్ అనేవి మీరు కాపీ కానివ్వండి, మూవ్ కానివ్వండి ఇలా చేసేటప్పుడు మీకు తక్కువ టైంలో ఎక్కువ ఫైల్స్ అనేది ఈ యొక్క మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ అయితే చేసి చూపిస్తుంది. కానీ వివో S1 Proకి మనకు మరీ అంత హైగా ఉండదు కాబట్టి కొంచెం తక్కువగానే ఉంటుంది అనమాట. ఈ యొక్క మోటో వన్ ఫ్యూజన్ ప్లస్తో కంపేర్ చేసి చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే మనకు రెండు అనేవి చాలా ఈక్వల్ పాయింట్స్ అయితే వస్తాయి. ఒకవేళ నేను ర్యాంకింగ్కి వస్తే డెఫినెట్గా ఈ యొక్క మోటో వన్ ఫ్యూజన్ ప్లస్కి అయితే ఫస్ట్ ర్యాంక్ ఇస్తాను. తర్వాత వివో S1 Proకి చూసుకున్నట్టయితే సెకండ్ ర్యాంక్ అయితే ఇస్తాను అనమాట. తర్వాత చూసుకున్నట్టయితే మనం ఫైనల్గా వీటి యొక్క బ్యాటరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకి ఒక మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ చూసుకున్నట్టయితే మనకు 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. అండ్ 15 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, Type-C ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, అండ్ మనకు 3.5mm జాక్ కూడా ఉంటుంది అనమాట. ఈ యొక్క వివో S1 Proలో చూసుకున్నట్టయితే మనకు 4500 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. అంతేకాక మనకు ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. తర్వాత Type-C ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. ఇందులో కూడా మీకు 3.5mm జాక్ అయితే ఉంటుంది అనమాట. ఓవరాల్గా చూసుకుంటే మీకు మంచి బ్యాటరీ కావాలనుకుంటే డెఫినెట్గా ఈ యొక్క మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ అయితే తీసుకోండి. ఇది కూడా మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీకు ఎక్కడ నెగిటివ్ ఇష్యూస్ అయితే ఉండవు. మీకు బ్యాటరీ నాకు తప్పనిసరిగా 1 day లేకపోతే అంతకంటే ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఈ యొక్క మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ అయితే తీసుకోండి. లేదు నాకు 1 day వచ్చినా చాలు మంచి డిస్ప్లే కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఈ యొక్క వివో S1 Pro అయితే ట్రై చేయండి అనమాట. కానీ నేను సజెస్ట్ చేసేది మాత్రం డెఫినెట్గా ఈ యొక్క మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ అనమాట. ఎందుకంటే మనకు బ్యాటరీ అనేది 2 day బ్యాటరీ అయితే పక్కగా వస్తుంది. ఇప్పుడు
మనం ఫైనల్గా వీటి యొక్క ప్రైసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యొక్క మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ వచ్చేసి మనకు 6GB 128GB ఈ యొక్క వేరియంట్ వచ్చేసి మనకు 16,999 రూపీస్కి అయితే లాంచ్ చేస్తారు. ఇటుపక్క చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క వివో S1 Pro వచ్చేసి 8GB ర్యామ్ అలాగే 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి మనకు 19,990 రూపీస్కి అయితే లాంచ్ చేస్తారు అనమాట. ఇది ఇంతకుముందు చూసుకున్నట్టయితే మనకు 20,990 రూపీస్ అయితే ఉంది. కానీ మనకు ఈ రోజు ఈ యొక్క ఇండియాలో దీని యొక్క ప్రైస్ కట్ అయితే చేస్తారు ఒక 1000 రూపీస్. అందుకోసం ఈ యొక్క 8GB 128GB వేరియంట్ వచ్చేసి మనకు 19,990 రూపీస్కి అయితే వచ్చింది. మరి ఇక్కడ డిఫరెన్స్ చూసుకున్నట్టయితే మనకు 3,000 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. మరి ఫైనల్గా ఏ ఎక్స్పెక్ట్లో ఎవరు తీసుకోవచ్చు అనేది ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు మంచి బ్యాక్ సైడ్ కెమెరా కావాలి, తర్వాత మంచి ప్రాసెసర్ గేమింగ్ కోసం కావాలి, తర్వాత మంచి బ్యాటరీ కావాలనుకునే వాళ్ళు డెఫినెట్గా ఈ యొక్క మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ అయితే తీసుకోండి. తర్వాత చూసుకున్నట్టయితే మనకు వివో S1 Proలో మీకు మంచి ప్లాస్టిక్ బ్యాక్ సైడ్ కావాలి, తర్వాత మంచి సెల్ఫీ కావాలి, నేను సెల్ఫీస్ దిగడానికి, తర్వాత మంచి డిస్ప్లే ఎక్స్పీరియన్స్ కావాలంటే డెఫినెట్గా ఈ యొక్క వివో S1 Proనే ట్రై చేయండి. ఈ యొక్క డిస్ప్లే కోసమే మనకు ఇక్కడ 3,000 రూపీస్ అనేది ఎక్కువ అయితే పడుతుంది అనమాట. సో దీని ద్వారానే మీకు తెలిసి ఉంటుంది, ఒక ఐడియా కూడా వచ్చి ఉంటుంది అనమాట సూపర్ అమోల్డ్ డిస్ప్లేకి IPS LCD డిస్ప్లేకి ఎంత డిఫరెన్స్ ఉందో. సో మనకు సూపర్ అమోల్డ్ డిస్ప్లే అనేది మనకు యాక్చువల్గా ఈ యొక్క కాస్ట్ అనేది ఎక్కువగానే ఉంటుంది ఈ యొక్క IPS LCD డిస్ప్లేతో ఉన్న మొబైల్స్తో కంపేర్ చేసి చూసుకుంటే. ఓవరాల్గా చూసుకుంటే నా యొక్క పిక్ మాత్రం డెఫినెట్గా ఈ యొక్క మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ అనమాట. ఇది కూడా బాగుండేదని కాదు, కానీ సెకండ్ ప్లేస్లో అయితే వస్తుంది ఈ యొక్క వివో S1 Pro అనేది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ అలాగే ఈ యొక్క వివో S1 Pro కంపారిజన్ గురించి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.